మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. వచ్చే ఏడాది జరిగే మెన్స్ వన్డే టీ20 వరల్డ్ కప్ లను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త ఫార్మాట్లకు శ్రీకారం చుట్టింది. చిన్న జట్లకు కూడా అవకాశాలు కల్పించేలా వన్డే వరల్డ్ కప్ లో సూపర్ సిరీస్, సూపర్ 7 రౌండ్లను ప్రవేశపెట్టగా టీ20 వరల్డ్ కప్ లో ఐపీఎల్ తరహాలో ఎలిమినేటర్ విధానాన్ని తీసుకొస్తోంది. ఈ కొత్త ఫార్మాట్ క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభవం కలిగిస్తుందని ఐసీసీ భావిస్తోంది. 2027 పురుషుల వన్డే వరల్డ్ కప్ కు ఐసీసీ సరికొత్త రూపాన్ని తీసుకొచ్చింది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్త ఆతిథ్యంలో జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. గతంలో ఉన్న సూపర్ 6 విధానానికి బదులుగా చిన్న జట్లకు మరిన్ని అవకాశాలు కల్పించేలా సూపర్ సిరీస్, సూపర్ 7 ఫార్మాట్లను ప్రవేశపెట్టింది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత 2 గ్రూపుల్లో చివరి స్థానంలో నిలిచే 3 జట్లు సూపర్ సిరీస్లో తలపడతాయి. ఈ దశలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఒక్క జట్టు మాత్రమే తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మిగిలిన 2 జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. దీంతో తక్కువ ర్యాంక్ ఉన్న జట్లకు కూడా పోటీలో నిలిచే అవకాశం లభించనుంది. ఆ తర్వాత 2 గ్రూపుల్లో తొలి 3 స్థానాల్లో నిలిచిన 6 జట్లతో పాటు సూపర్ సిరీస్ ద్వారా అర్హత సాధించిన మరో జట్టు కలిసి సూపర్ 7లో పోటీ పడతాయి. ఈ దశలో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. సెమీస్లో విజయం సాధించిన 2 జట్లు నవంబర్ 21న జరిగే ఫైనల్లో వరల్డ్ కప్ కోసం తలపడతాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్లో కూడా ఐసీసీ భారీ మార్పులు చేసింది. ఇకపై 20 జట్లను 5 గ్రూపులుగా విభజించి టోర్నీ నిర్వహించనుంది. ప్రతి గ్రూప్ నుంచి తొలి 2 జట్లు సూపర్ 10కు అర్హత సాధిస్తాయి. అక్కడ నుండి 2 గ్రూపులుగా పోటీలు జరగగా ప్రతి గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ఐపీఎల్ తరహాలో ఎలిమినేటర్ విధానంలో సెమీఫైనల్ బెర్త్ కోసం పోటీ పడతాయి. దీంతో 2 ప్రపంచ కప్లు అభిమానులకు మరింత ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.